హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈ రోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళు పులుసు అండి. ఈ కూర ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కూరలోని ప్రోటీన్లు, కొల్లజన్ మరియు జింకు వంటి పోషకాలను మన శరీరానికి చాలా బాగా అందిస్తుందండి. అలాంటి కూర వారంలో ఒకసారైనా తింటే చాలా మంచిదండి. నేను ఈ కర్రీ అనేది ఎలా చేస్తానో మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని గ్రైండ్ చేస్తే మెత్తగా అనేది అవుతుందండి. పేస్ట్ లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మేకకాళ్ళన్నీ తీసుకుని నీట్గా బాగు చేసేసిన తర్వాత చూడండి, బ్లాక్ అనేది కూడా చేత్తో ఇలా గూట్తో కూడా పోతుంది అనమాట. అలా నీట్గా 2-3 సార్లు కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ కాళ్ళు అనేవి ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకున్నా మంచిదండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇవి లేతగా ఉన్నాయండి. మేకకాళ్ళు అనేది వేసి మొత్తం కలిపేసుకోవాలి. ముక్కలకు పట్టేలా కలిపేసుకొని వాటర్ వేసుకోండి. ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. బాగా ముదరగా ఉంటే ఒక 8 విజిల్స్ అయినా రానివ్వాలండి. కాకపోతే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను 3 విజిల్స్కే ఆపేసాను. చూద్దామండి ఒకసారి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా ఉంటుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కీళ్ళ నొప్పులు అవి బాగా తగ్గుతాయండి. అలాగే బోన్స్ గట్టిపడతాయి. ఈ కాళ్ళ సూప్ తాగితే ఇంకా మంచిది. చూడండి, ఒకసారి చెక్ చేసుకున్నాము. బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ సూప్లోంచి తీసేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. నేను గాను నూనె వేస్తున్నానండి, అంటే నువ్వుల నూనె. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనెలో ఫ్రై చేసేటప్పుడు నువ్వుల నూనె నురగల కింద వస్తుందండి. ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసుకొని పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి. ఉప్పు కారం అనేది మీరు ఎంత అయితే స్పైసీ తినాలనుకుంటున్నారో అంత వేసుకుంటే సరిపోతుందండి. నేను వేసింది సరిపోయింది, ఎందుకంటే ముక్కల్లో కూడా ఉడికించేటప్పుడు వేసాను కారం అనేది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కాళ్ళను కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలండి. కలిపి ఒక 1 మినిట్ పాటు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి కుక్కర్లో, ఆ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కింద అడుగుననేది మాడిపోకుండా చూసుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని బాగా పిసికి జ్యూస్ అనేది తీసేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. చింతపండు పులుసు అనేది కరెక్ట్ గా వేసుకోవాలండి. మరీ ఎక్కువైనా బాగోదు, అలాగని తక్కువ ఉన్నా బాగోదు. చూసుకొని వేసుకోండి. ఈ పులుసు వేసే విధానంలోనే టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఉప్పు వేసుకోండి రుచికి తగినంత. కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. పులుపుకి ఈ బెల్లం తీపి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అలాగే ఫైనల్ గా కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి. బెల్లం అనేది కరెక్ట్ గా వేసుకోవడం తెలిస్తేనే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లోనే 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఎందుకంటే మనకి కాళ్ళు బాగా ఉడికిపోయినాయి కాబట్టి జ్యూస్ కూడా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది కదా. ఫైనల్ కొంచెం కొత్తిమీర మళ్ళీ పైన వేసానండి. ఇంకా కొంచెం మీకు వాటర్గా అనిపిస్తే ఒక 2 మినిట్స్ కలుపుతూనే అలా ఉడకనివ్వండి. మరీ దగ్గరగా ఉన్నా కూడా బాగోదు, కొంచెం జ్యూసీగా ఉండాలి. చూడండి, ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ మేకకాళ్ళు అనేది. చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి, నెలలో 2-3 సార్లు అయినా తింటే చాలా మంచిదండి.
చూడండి, పిల్లలకైతే ఇంకా హెల్త్కి మంచిదండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.